Hello my dear students, welcome you all. So APPSC Group 1 notification కి సంబంధించినటువంటి హీట్ అయితే జనరేట్ అయింది. We can expect very soon, అంటే పలానా ఎగ్జాక్ట్ డేట్ అంటే చెప్పలేం కానీ మ్యాక్సిమం వితిన్ 1 to 2 monthsలో అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతున్నది. సో మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏపీఎస్సీ చేస్తూ ఉంది. అంటే ఇట్ ఈస్ ప్రిపేరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో నాకు అనిపిస్తున్నటువంటి కామన్ సెన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే, సో విత్ మై ఎక్స్పీరియన్స్, సో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి కదలిక అయితే ప్రారంభమైంది. సో గ్రూప్ 2 లేట్ అయినా లేకపోతే గ్రూప్ 2 కొంచెం తర్వాత అయినా సరే గ్రూప్ 1 మాత్రం 100% ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ వెరీ సూన్. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మాత్రం వితిన్ 1 or 2 monthsలో రాబోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మార్క్ చేయండి. ఓకే, ఆ మూమెంట్స్ని బట్టి చూసినా, హైకోర్టు ఇస్తున్నటువంటి వర్డిక్ట్ని బట్టి చూసినా, సో ఆ రెండింటితో సంబంధం లేకుండా ఓకే, సో డెఫినెట్గా న్యూ ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రానున్నది. సో దానికి సంబంధించినటువంటి బ్యాచ్, సో మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఓన్లీ జస్ట్ 100 అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి స్టూడెంట్స్ తోటి యాక్చువల్గా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో గ్రూప్ 2 లాగా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం ఇక్కడ గ్రూప్ 1లో హ్యాండిల్ చేయలేము. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ యొక్క ఆన్సర్ షీట్ని పర్సనల్గా నేనే ఎవాల్యుయేట్ చేసి దానికి సంబంధించినటువంటి సినాప్సిస్ ఇవ్వాలి. కాబట్టి దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ అదర్, అంటే 100 అడ్మిషన్స్ని టార్గెట్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద అడ్మిషన్స్ హావ్ బీన్ కంప్లీటెడ్. ఓకే, ఇంకా 75 అడ్మిషన్స్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ మెంటర్షిప్ బ్యాచ్ అంటారు. రీజన్ ఏంటంటే, సో మా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయినా ఓకే, సో ఐ కెనాట్ స్పెండ్ టైమ్ విత్ ఆల్ ద స్టూడెంట్స్. సో అది చాలా వృధా ప్రయాస అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఫస్ట్ వచ్చేటువంటి 100 స్టూడెంట్స్కి మాత్రమే ఐ కెన్ బి అవైలబుల్. ఓకే, సో ఆ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసి వాటికి సంబంధించినటువంటి సినాప్సిస్ ఇచ్చి, సో డైలీ ఆన్సర్ రైటింగ్. ఓకే, ఎవ్రీడే మైక్రో షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మైక్రో షెడ్యూల్ కావాలనుకున్న వాళ్ళు ఈ క్రింద నెంబర్కి మెసేజ్ చేస్తే ఐ కెన్ ఏబుల్ టు సెండ్ దిస్ మైక్రో షెడ్యూల్. సో 1 year పాటు రోజు 3 క్లాసెస్ జరుగుతుంటాయి. సో ఆ క్లాసెస్కి సంబంధించినటువంటి సినాప్సిస్ ఇస్తాను. ఈవినింగ్ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మండే నుంచి దిస్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ మండే అనమాట. మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకున్న మాత్రం డెఫినెట్లీ యూ క్యాన్ జాయిన్ ఇన్ దిస్. సో టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉంటారు, వాళ్ళు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి సినాప్సిస్ కావచ్చు, ప్రతి ఒక్కటి అండర్ మై సూపర్విజన్ అనమాట. ఓకే, ఏ టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి థీమ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రొవైడెడ్. క్లాస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన సినాప్సిస్ ఇవ్వడం జరుగుతుంది. సినాప్సిస్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి టెస్ట్ ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. అలా 1 year కనుక మీరు డైలీ ఆన్సర్ రాయగలిగితే డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు రీచ్ టు ద నియర్ టు ద సక్సెస్కి రీచ్ అవుతారు అనమాట. ఓకే, జస్ట్ అలా రాసి ఆన్సర్ వదిలేయటం కాకుండా నేను పర్సనల్గా ఎవాల్యుయేట్ చేస్తాను. సో 365 days మీ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసి దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, కరెక్షన్ చేస్తూ ఉంటాను. అలా 365 days కనుక మీరు ఇలా డైలీ ఆన్సర్ ఎవాల్యుయేషన్ చేయించుకోగలిగితే డెఫినెట్గా మీరు ఏదో ఒక అట్లీస్ట్ మీరు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే డైలీ ఆన్సర్ రాయటం ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టాస్క్ అనమాట. ఓకే, సో ప్రతిరోజు ఒక టాపిక్ ఇస్తాను. ఓకే, 60 daysకి సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్ ముందే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కంటిన్యూ చేయబడుతుంది. దట్ ఈస్ ద థింగ్. మరలా చెప్తున్నాను, గ్రూప్ 1 నోటిఫికేషన్ వితిన్ 1 or 2 monthsలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్, అసలు నేపాల్ యొక్క క్రైసిస్ గల ప్రధాన కారణం ఏంది? ఈ జెన్జీ, ఓకే, జెడ్ జనరేషన్ అనే వాళ్ళు ఎవరు? సో దానికి సంబంధించినటువంటి ఏరియా. ఓకే, ఈ క్లాసిఫికేషన్ 1945 April 28 అడాల్ఫ్ హిట్లర్ మరణం తర్వాత, సో ఆటోమేటిక్గా అడాల్ఫ్ హిట్లర్ ఆత్మహత్య తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఒక కొలిక్కి వచ్చి, సో 1946 నుంచి జన్మించిన వాళ్ళని సో బేబీ బూమర్స్గా పిలుస్తారు అనమాట. సో బేబీ బూమర్స్. సో 1946 World War II ముగిసిన తర్వాత ఎక్కువ మంది ఫ్యామిలీ అటాచ్మెంట్ కావచ్చు, ఎక్కువ పిల్లలను కనేవాళ్ళు. సో ఎప్పుడైతే 1946 తర్వాత 1946 to 1964 మధ్యలో కుటుంబ అనుబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉండేవి. సో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్స్ చాలా చాలా డీపర్ బాండ్లో ఉండేదన్నమాట. సో ఆ జనరేషన్ చాలా ఎమోషనల్
ఎమోషనల్గా ఎక్కువ అటాచ్మెంట్స్ ఉండేవి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్నింగ్ మనీని సంపాదించడం కన్నా కూడా వాళ్ళ స్పౌస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. 1965 to 1979 జెన్ ఎక్స్ అనేవాళ్ళు, 1980 నుంచి 1994 జెన్ వై అనేవాళ్ళు, 1997 to 2009. సో దీనికి స్పెసిఫిక్ కేటగరైజేషన్ లేదు. కొన్ని పుస్తకాల్లో సమ్ పీపుల్ ఆర్ మెన్షనింగ్ ఇట్ యాజ్ 1995, కొన్ని సమ్ పీపుల్ ఆర్ మెన్షనింగ్ ఇట్ యాజ్ 1997 అని. ఓకే, 1995-2000 మధ్యలో జెన్ జీ, 2010 to 2024 మధ్యలో జెన్ ఆల్ఫా, 2025 నుంచి 2000 పుట్టిన వాళ్ళని జెన్ బీటా అంటారు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు దిస్ పర్టికులర్ ఏరియా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, సో ఈ జెన్ జీ ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ దిస్ జెన్ జీ జన్మించిన తర్వాత వీళ్ళు వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఏంటంటే వీళ్ళు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ద ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చినాయి. ఫస్ట్ జనరేషన్ అనమాట. మొబైల్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఆర్ సోషల్ మీడియా, మొట్టమొదటిసారిగా అన్ని ఫెసిలిటీస్ పుట్టుకతో, అంటే వాళ్ళకి ఊహ తెలిసి వయసు వచ్చేసరికి సో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ లభించినాయి. సో ఆ నేపథ్యంలో ఈ నేపాల్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్లో అనేక రకాలైనటువంటి ఉద్యమాలకు వీళ్ళు కారణమయ్యారన్నమాట. ఓకే, సో లెట్ us see the concept called as అసలు ఎందుకు నేపాల్లో ఈ క్రైసిస్ వచ్చింది. నేపాల్ ప్రధానంగా ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే పొలిటికల్ వాళ్ళ స్థిరమైనటువంటి బలమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ లేదో అది అస్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థకు దారితీస్తుంది. ఈ అస్థిరమైన రాజకీయ వ్యవస్థ ఈజ్ లీడింగ్ టు ద ఎకనమిక్ క్రైసిస్. ఆ ఎకనమిక్ క్రైసిస్ ఆర్థికపరమైనటువంటి అసమానతలకు దారితీస్తుంది. ఆర్థికపరమైన అసమానతలు ప్రజల్లో అనేక రకాలైనటువంటి విద్వేషాలకు కారణమవుతాయి. ఒకసారి ఫ్లో చార్ట్ చూడండి. సో స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ లేదు. ఎందుకంటే ఇప్పటికి చూడండి 1948లో ఒకసారి రాజ్యాంగం రాసుకున్నారు, అవి సవరించడం కాదు. 1951లో ఇంకో రాజ్యాంగాన్ని రాసుకున్నారు, 1959లో ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు, 1962లో ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు, 1990లో ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు, 2007లో ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు. సో 2015లో ఆ 2015లో రాసిన రాజ్యాంగం ప్రకారమే నౌ ద గవర్నమెంట్స్ ఆర్ గోయింగ్ అనమాట. ఓకే, సో మొనార్కీని, రాజరిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం జరిగింది. సో దాని వెనకాల అమెరికా ఉందా, చైనా ఉందా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతాం. సో పంచాయతీరాజ్ వ్యవస్థను, ఓకే, సో స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ లేకపోవటం ఇక్కడ బలమైనటువంటి లోపంగా చెప్పవచ్చు. ఎప్పుడైతే బలమైన రాజ్యాంగం లేదో రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. సో రాజకీయ అస్థిరత, సో ఎప్పుడైతే రాజకీయ అస్థిరత ఏర్పడుతుందో సో ఎకనమిక్ క్రైసిస్ ఏర్పడుతుంది. ఎకనమిక్ క్రైసిస్ విల్ లీడ్ టు ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ వాట్, ఆర్థిక అసమానతలు కారణమవుతాయి. సో ఈ ఆర్థిక అసమానతలు ఈజ్ లీడింగ్ టు దట్ పర్టికులర్ వైలెంట్ యాక్షన్స్. మీరు శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ నేపాల్లో, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే బలమైనటువంటి రాజ్యాంగం ఆర్ పొలిటికల్ సిస్టమ్ లేకపోవడం అన్నమాట. ఓకే, సో లెట్ us see the concept. 2022 ఎలక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీసెంట్ ఎలక్షన్స్ that happened in Nepal. నేపాల్లో జరిగినటువంటి 2022 ఎలక్షన్స్ చాలా చాలా క్లోజ్గా మీరు కనుక మానిటర్ చేస్తే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, ఓలీ శర్మ నేతృత్వంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, ప్రచండ నేతృత్వంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఎంసీ, అండ్ నేపాలీ కాంగ్రెస్ పార్టీ అండ్ లబుషియన్ పార్టీ. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, విచ్ ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నేపాలీ కాంగ్రెస్. కానీ ఓకే, కమ్యూనిస్టులు వీళ్ళిద్దరికి ప్రచండకి ఓలీకి అసలు రైవల్స్ అనమాట. సో నిప్పు నీరు లాగా ఉన్నటువంటి ఈ వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఓలీ ప్రచండకి సరైనటువంటి మెజార్టీ లేదు. సో దే టుక్ ద సపోర్ట్ ఫ్రమ్ ద లబుషియన్. ఓకే, లబుషియన్ అనేటువంటి ఒక స్వతంత్ర రీజనల్ పార్టీకి చెందినటువంటి ఒక చిన్న నేతృత్వంలో 20 సీట్స్ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కలిశారు. వీళ్ళు ముగ్గురు కలవడానికి ఎవరు కారణమై ఉంటారు? 2 కమ్యూనిస్ట్ పార్టీలు కలవడానికి నేపాల్కి ఉత్తర భాగంలో ఉన్నటువంటి చైనా మైట్ బి రెస్పాన్సిబుల్ కదా. అది ట్రై టు అండర్స్టాండ్ దిస్ అన్న. సో 2 బద్ధ విరోధులైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రచండ మరియు ఓలీ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీలు కలిసి దే ఫార్మ్డ్ ద గవర్నమెంట్. ఓకే, అయితే వీళ్ళు అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ వస్తున్నప్పటికీ రీసెంట్గా దే హ్యావ్ స్ట్రిక్ టు దట్ పర్టికులర్ రెజిమెంట్. ఆఫ్టర్ దట్ ఓకే, సో
దానికి ప్రధాన కారణం ఏంది? ఆ చైనా యొక్క మద్దతుతోటి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ ప్రజల యొక్క మ్యాండేట్ ఆ ప్రజల యొక్క వర్డిక్ట్ ఎవరికి మద్దతుగా ఉంది? నేపాలీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంది. సో ఇక్కడ మెయిన్ వాట్ ఐ వాంట్ టు కన్వే హియర్ ఈస్, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి ప్రధాన కారణం అక్కడ అస్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థ. అంటే చాలా కాంప్లెక్స్ ఓటర్ మెకానిజం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 275 సీట్స్లో 165 సీట్స్ ఏమో డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది. వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద సీట్స్ విల్ బి ఇండైరెక్ట్ మెకానిజం. ఇండైరెక్ట్ మెకానిజం అంటే 165 సీట్స్ అభ్యర్థులకు ఇస్తారు. వెరాస్ ప్రతి ఒక్కరు 2 ఓట్లు వేయాలి. ఓకే, సో అభ్యర్థికి ఒక ఓటు, పార్టీకి ఒక ఓటు. అభ్యర్థికి వేసినటువంటి ఓటును బట్టి ఓకే ఒక అభ్యర్థి గెలుస్తాడు. పార్టీలకు వేసినటువంటి ఓట్లను బట్టి వీ కెన్ సీ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, మిగిలిన 90 సీట్స్ 110 సీట్స్ విల్ బీ ఫ్రమ్ ద పార్టీ. సో ఎప్పుడైతే ఈ కాంప్లెక్స్ ఓటింగ్ మెకానిజం వచ్చిందో ఆటోమేటిక్గా ఎవరికి సరైన మెజార్టీ రావట్లేదు. ఎప్పుడైతే సరైన మెజార్టీ రాలేదో అది రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. ఈ రాజకీయపరమైన అస్థిరత ఈజ్ లీడింగ్ టు ద ఎకనమిక్ క్రైసిస్. ఈ ఎకనమిక్ క్రైసిస్ ప్రజల మధ్య ఉన్నటువంటి అసమానతలకు దారితీస్తుంది. ఈ అసమానతలను గ్లోరిఫై చేస్తూ అమెరికన్ స్పాన్సర్డ్ సోషల్ మీడియా ఎవరిని సపోర్ట్ చేస్తూ వచ్చింది? నేపాలీ కాంగ్రెస్. సో ద పాయింట్ హియర్ ఈస్, సో చైనా మరియు అమెరికాల మధ్యలో శాండ్విచ్ లాగా నేపాలీ ప్రజలు నలిగిపోయారు. సో ప్రధానంగా అక్కడ నోబడీ ఈస్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్ ఎక్సెప్ట్ అమెరికా ఆర్ చైనా. ఎందుకంటే బికాస్ బార్బరా ఫౌండేషన్ ఈజ్ స్పాన్సర్డ్ బై ద అమెరికా. సో ద పాయింట్ హియర్ ఐ వాంట్ టు షేర్ ఈజ్, సో బలమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ లేకపోవటం వల్ల రాజకీయ అస్థిరత ఏర్పడి ఆ రాజకీయ అస్థిరత ఆర్థికపరమైనటువంటి అసమానతలకు ఆర్థికపరమైనటువంటి అవినీతికి. ఫర్ ఎగ్జాంపుల్ లబుషేన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఇన్ నేపాల్ అనమాట. సో అతన్ని చైనా నుంచి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి పెట్టుబడులు, ఇతని మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు. సో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి లబుషేన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్. సో ద రీజన్ ఈజ్ ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, ఫోర్త్ పార్టీ 3 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రీజన్ ఈజ్ నథింగ్ బట్ చైనా నుంచి వచ్చేటువంటి పెట్టుబడులను ఆకర్షించడం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో దిస్ ఈస్ ద వే టు అండర్స్టాండ్ ద డైనామిక్స్. సో చైనా పాత్ర లేదని చెప్పలేము. చైనా ముగ్గురిని కలిపిన దాంట్లో చైనా పాత్ర ఉంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అమెరికా సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఓకే, కానీ అందరూ ఈ సడన్ రీజన్స్ మీదే ఫోకస్ చేస్తున్నారు. సో వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ దాని వెనకాల అనేక డీప్ రూటెడ్ కాజెస్ ఉన్నాయి అనమాట. సో ద మెయిన్ థింగ్ ఈజ్ బలమైనటువంటి రాజ్యాంగం లేకపోవడం. బలమైన రాజ్యాంగాన్ని రాసే క్రమంలో 8 సార్లు వాళ్ళు కొత్త రాజ్యాంగాలు మార్చుకున్నారు. ఇది దేనికి దారితీస్తుందంటే 63 సంవత్సరాల్లో 58 మంది ప్రైమ్ మినిస్టర్స్ మార్చినట్టు 53 మంది ప్రైమ్ మినిస్టర్స్ మారిన 53 సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఉదంతం నేపాల్లో చూసాము. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్.